ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వచ్చి పెట్ షాప్ కంటే పెట్స్ అంటే చాలా మంది ఇష్టంగా ఉంటుంది కదా. సో పెట్స్ ఏంటంటే మనము ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అవి మీరు ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు మొత్తం అయితే క్లియర్గా నేను చూపిస్తున్నాను. అలాగే డీటెయిల్స్ అయితే అండి, నా పేరు యుగేష్. సో మా స్టోర్ ప్రగతి నగర్లో ఉంది. ప్రగతి స్కూల్ బ్యాక్ సైడ్ మధురానగర్ మెయిన్ రోడ్లో ఉంది. సో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6009600700. అలానే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి వైఎస్హెచ్ ఎగ్జాటిక్ పేజ్. సో మా దగ్గర త్రూఅవుట్ ఇండియా డెలివరీ ఉంటుంది. ఈ డెలివరీ మేజర్ పార్ట్స్, ఇండియాలో మేజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ సిటీస్ అన్నిటికీ మేము డెలివరీ పంపిస్తాము. సో మీకు ఏది కావాలన్నా వాట్సాప్ నెంబర్లో హాయ్ పేజ్ మీ రిక్వైర్మెంట్ పంపించినా సరే మేము మీకు ఫొటోస్ అన్ని షేర్ చేస్తాం. సో షేర్ చేస్తే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అదే వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పెట్ అయితే మేము ఇక్కడ నుంచి పంపిస్తున్నామో ఫస్ట్ అది మా వెటనరీ దగ్గర చెకప్ అయిన తర్వాత అది హెల్తీ ఉందని చెప్పి ఆ సర్టిఫికేట్తో పాటు మేము పంపిస్తాం. సో జనరల్గా ఇందులో మనకి అమెజాన్ అర్వానా ఉంది, ప్లస్ ఏంటంటే అక్కడ ఎలిగేటర్ కాదు. సో మోస్ట్లీ ఏంటంటే చాలామంది తెలియదు ఏంటంటే అర్వానాస్కి ఫుడ్ స్టిక్స్ వస్తాయి, పెలెట్స్ అని అవి ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్వానా తీసుకునే ముందు అర్వానా పెరిగే దగ్గర 2 to 3 feet దాకా వెళ్ళిపోతుంది. సో ఇది పెరిగే కొద్ది మనం ట్యాంక్ సైజ్ అనేది మార్చుకుంటూ ఉంటాం. ప్లస్ ఏంటంటే అర్వానాస్ ఎప్పుడు డ్రై ఫుడ్ అనేది తీసుకోవాలి. నార్మల్ ఫిష్కి మనం ఏదైతే పెలెట్స్ ఇస్తామో అర్వానాస్ ఏం తీసుకో. వీటికి లైఫ్ ఫీడింగ్ కావాలి. లైఫ్ ఫిషెస్ ఇవ్వాలి, లేకపోతే ఇన్సెక్ట్స్ వేయాలి. సో జనరల్గా వీటి కోసం ఇన్సెక్ట్స్ మన దగ్గర మీల్ బాంబ్స్, సూపర్ బాంబ్స్, రూపాయ రోజెస్ ఉంటాయి. సో జనరల్గా అవి ఇవ్వాలి. ప్లస్ దీంతో పాటే ఇంకోటి మన దగ్గర ఉన్నది ఎలిగేటర్ గారు. సో ఎలిగేటర్ గారు కూడా ఒక మాన్స్టర్ ఫిష్ వెరైటీ. సో అది కూడా చాలా పెద్దగా. సో జనరల్గా చాలా అక్వేరియం షాప్స్ మనం ఏంటంటే అర్వానా ఒకటే ఉండాలి, సింగిల్ ఫిష్ ఉండాలి అని చెప్పేసి చెప్తారు కదా. అలా ఉండదు. అర్వానా ఒక కమ్యూనిటీ ట్యాంక్ ఫిష్. సో దాంట్లో మనం దానికి తగిన ఫిషెస్ మనం వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్వానా ఫ్రెండ్ ఎలిగేటర్ గారు వేస్తాము, కింద పాపూస్ ఉండేవి, ఇక్కడ పాపుతో మిక్స్ చేయవచ్చు. నెక్స్ట్ మనం ఆస్కర్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో మనం షార్క్ ఇంకా టిన్ ఫాయిల్ చూస్తున్నాం కదా, ఈ రెండింటితో మిక్స్ చేసుకోవచ్చు. ఏంటంటే వైల్డ్ వెరైటీ ఫిష్ మనం ఇంకా వైల్డ్ వెరైటీ ఫిషెస్తో మాత్రం మిక్స్ చేసుకోవచ్చు. సో అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్లోరాన్స్. ఫ్లోరాన్స్ ఏంటంటే బేసిక్లీ ఒక చిక్లెట్. సో ఏంటంటే హైబ్రిడ్ చిక్లెట్స్. మోస్ట్లీ ఫ్లోరాన్స్ వచ్చేసరికి హైబ్రిడ్ చిక్లెట్స్. సో చాలామంది ఏంటంటే ఈ వాస్తు ఫిష్ అని చెప్పేసి అవి అని చెప్పేసి పెంచుతారు. సో ఇదేంటంటే వేరే ఫిషెస్కి ఫ్లోరాన్కి ఉన్న తేడా ఏంటంటే ఫ్లోరాన్ ఏంటంటే మనతో ఇంటరాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫ్లోరాన్స్ మనం జనరల్గా ఎక్కడ తిప్పినా సరే ఫ్లోరాన్ అంటే వస్తూ ఉంటుంది. సో ఆ రెస్పాన్స్ అనేది ఉంటుంది. వేరే ఫిషెస్తో మనకు ఉంటుంది, ఫ్లోరాన్స్తో మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసింది ఏంటంటే ఇక్కడ ఆస్కర్స్ ఉన్నాయి. ఆస్కర్ కూడా ఒక వైల్డ్ వెరైటీ ఫిష్. సో ఆస్కర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేర్ ఆర్ సమ్ కేసెస్ దేంట్లో ఆస్కర్స్ వాళ్ళ ఓనర్స్ అలిగినట్టు చేస్తాయి. సో అదొక క్యూట్ థింగ్ ఆస్కర్స్ వచ్చేసరికి. ఆస్కర్ కూడా ఒక వైల్డ్ వెరైటీ. దీన్ని మనం షార్ట్ ఫిషెస్ మనం ఫిష్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రోజీ బాబ్స్ ఇంకా టైగర్ బాబ్స్. ఇవన్నీ ఒక హార్డ్ ఫిషెస్, సెమీ వైల్డ్ టైప్. కంప్లీట్లీ వైల్డ్ కాదు, కంప్లీట్లీ సాఫ్ట్ కాదు, సెమీ వైల్డ్ ఫిషెస్. నెక్స్ట్ వచ్చేసరికి గురామీస్ కూడా అంటే కొంచెం సెమీ వైల్డ్. ఒక్కొక్కసారి గురామీస్ వేరే ఫిషెస్ కొడుతూ ఉంటాయి, టైల్ మిక్స్ చేస్తాయి. అయ్యో, గురామీతో ఒక మంచి థింగ్ ఏంటంటే గురామీ ఒక నాన్ ఆక్సిజన్ ఫిష్. అంటే దీనికి మనం ఆక్సిజన్ ఫిల్టర్ కానీ ఏమీ పెట్టక్కర్లేదు, నార్మల్గా మౌత్తో తీసేసుకుంటుంది ఆక్సిజన్. నెక్స్ట్ ఇందులో చూస్తే ఇందులో పఫర్స్ ఉంది. జనరల్గా మనకి కార్టూన్లో కనిపిస్తుంది కదా, ఫిష్లో పట్టుకోగానే ఇలా ఉబ్బినట్టు చేస్తుంది. సో ఆ ఫిషెస్ పఫర్స్ ఇవి పట్టుకుంటే రౌండ్. దీంట్లో అంటే నీకు జనరల్గా అవి స్ట్రెస్ అవ్వాలి, అది రౌండ్ కావాలంటే అవి స్ట్రెస్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో మనకి బిగ్ గోల్డ్ ఉంది. గోల్డ్ ఫిష్ అనేసరికి ఏంటంటే వన్ ఆఫ్ మోస్ట్ కామన్ ఫిష్. మనం అక్వేరియం ఫిషెస్ చూస్తా సరే ఫస్ట్ థింగ్ మన దగ్గర ఐ క్యాచింగ్ ఫిష్ వచ్చేసి గోల్డ్ ఫిష్. సో
గోల్డ్ ఫిష్ యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్గా పెంచితే గోల్డ్ ఫిష్ అరౌండ్ 8 years 7 years చాలా లైఫ్ స్పాన్. కానీ చాలా మంది తెలియక గోల్డ్ ఫిష్ ఏం చేస్తారు, ఒక ట్యాంక్ తీసుకొని దాంట్లో ఓవర్ క్రౌడెడ్ ఫిషెస్ వేస్తారు. దానివల్ల ఏమైందంటే ట్యాంక్లో బయోలోడ్ అనేది పెరిగిపోతుంది. అంటే ఫిష్ యొక్క పూప్ ఏదైతే ఉందో అది వచ్చేసి దానివల్ల అమోనియా పెరిగిపోయి pH లెవెల్స్ మారిపోయి ఫిషెస్ చనిపోతాయి. సో ఎప్పుడైనా మనం ట్యాంక్ తీసుకొని ట్యాంక్లో ఎన్ని ఫిషెస్ సరిపోతే అవి చూసుకొని అన్ని ఫిషెస్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. సో అలా నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఇవన్నీ వచ్చేసి ప్లాంటెడ్ అక్వేరియం ఫిషెస్. ఇందులో మనకి ఆస్ట్రేలియన్ రెయిన్బో ఉంది, ప్లస్ రెడ్ రెయిన్బో ఉంది. సో నార్మల్ ఫిషెస్కి ఇంకా ప్లాంటెడ్ అక్వేరియం ఫిషెస్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఇప్పుడు గోల్డ్ ఫిష్ తీసుకెళ్ళి మనము ప్లాంటెడ్ అక్వేరియంలో వేసామనుకోండి ప్లాంట్స్ని తినేస్తుంది గోల్డ్ ఫిష్. అదే ప్లాంటెడ్ అక్వేరియం ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్స్ని తినవు. సో ఏంటంటే సాయిల్ మెటీరియల్ని మొత్తం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంజిల్స్. ఏంజిల్ కూడా ఒక సెమీ సాఫ్ట్ అని చెప్పొచ్చు. ఇవి కూడా ఒక ప్లాంటెడ్ అక్వేరియం ఫిషెస్. ఇవి ఏంటంటే ఎక్కువ మూమెంట్ కానీ అలా ఏమి ఉండవు. ఈ ఫిషెస్ వెరీ స్లో మూమెంట్ ఫిష్. చాలా వాటర్ ఉంటే అది ఇష్టపడుతుంది. దీంట్లో మనం పవర్ ఫిల్టర్ కానీ పెడితే దీనికి కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బనానా చిక్లెట్స్. బనానా చిక్లెట్స్ వచ్చేసి ఎల్లో మాఫ్ కూడా అంటారు. ఇది వచ్చి కంప్లీట్లీ వైట్ ఫిషెస్. దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఎల్లో ఉంది, దీంట్లో బ్లూ వస్తుంది, పౌడర్ బ్లూ ఒకటి వస్తుంది, ఐస్ బ్లూ వస్తుంది, స్కై కలర్ ఒకటి వస్తుంది, పికాక్ అని వస్తుంది, డాల్ఫిన్ వస్తుంది. డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి వైట్. ఇందులోనే అంటే మనకు మోస్ట్ కామన్ ఫిష్ మనకు కనిపించే షార్క్స్. ఈ షార్క్స్ ఏంటంటే ఇందులో మనం అక్వేరియంలో పెంచుకున్న దాంట్లో షార్క్స్ అంటాం. దీంట్లో మనకి 2 వెరైటీస్ ఉంటాయి. ఎల్బైనో అంటే వైట్ కలర్ ఉంటుంది సార్, అది ఎల్బైనో. ఇంకోటి మనకి బ్లాక్ కలర్ అనేది నార్మల్ షార్క్. ఇవి వచ్చేసి చాలా లైఫ్ అనేది చాలా ఇస్తుంది. లైక్ అంత ఈజీగా చనిపోతుంది. ఎలాంటి వాటర్లో అయినా ఎలాంటి క్లైమేట్ అయినా బట్ నెక్స్ట్ మన కామన్ ఫిషెస్లో వచ్చేసి ఇది మౌలీస్ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మౌలీస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీగా బ్రీడ్ అయిపోతుంది. ఇంటికి తీసుకెళ్ళిన కొద్ది రోజులే పిల్లలు పెడతామని అవి స్టార్ట్ చేస్తారు. కానీ చిన్నపిల్లలకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయ్ అవుతుంది. సో ఇది మౌలీస్లోనే ఇక్కడ కింద చూస్తే ఇక్కడ ఇంకో వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే బలూన్ మౌలీస్ అంటారు. ఈ నార్మల్ మౌలీ కంటే చిన్నగా ఉంటుంది. బాడీ షార్ట్ ఉండి కొంచెం లడ్డు లాగా కొంచెం సర్కులర్ ఉంటుంది. దాంతోపాటు బలూన్ ప్లాటీస్ ఉన్నాయి. ఇవిగో సిమిలర్ స్పీషీస్, ఇవిగో లైఫ్ బైరస్ ఫిషెస్. ఇందులోనే గోల్డ్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్డ్. ఇది బ్లాక్ మూస్ అంటారు, లేదా బ్లాక్ గోల్డ్ అంటారు. నార్మల్ గోల్డ్కి దీని డిఫరెన్స్ అంటే దీని ఐస్ చూస్తే కొంచెం బయటికి వచ్చినట్టు ఉంటుంది. జనరల్ వీటిని టెలిస్కోప్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నార్మల్ గోల్డ్లోనే చిన్న సైజ్ ఫిష్. జనరల్గా బిగినర్స్ తీసుకునేప్పుడు ఏంటంటే బేసిక్గా ఈ సైజ్ తీసుకుంటారు, పెద్దవి కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో గప్పీస్ ఉన్నాయి, విడోటెట్రాస్, దాని తర్వాత జీబ్రాస్. ఇవి కూడా కమ్యూనిటీ ట్యాంక్ ఫిషెస్. వీటిలో మనము వీటిని దీంట్లో కూడా వేసుకోవచ్చు, ప్లాంటేషన్ ఫిషెస్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి కార్ప్స్ అంటే లార్జ్ వెరైటీ, యాక్చువల్లీ పాండ్ వెరైటీ. మనం బేసిక్గా ఏంటంటే ఎవరికన్నా పాండ్ అలాంటివి ఏమన్నా వాళ్ళ కోసం సజెస్ట్ చేసేది. లైక్ ఏంటంటే లైక్ కొన్నిసార్లు జరిగిన లైక్ కార్ప్స్ చాలా లైఫ్ అనేది చాలా ఇస్తాయి, కరెక్ట్గా మెయింటైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ ఎర్త్ స్లైడర్ అని చెప్పేసి టర్టిల్. జనరల్గా ఇండియాలో ఏవైతే టర్టిల్స్ ఉంటాయో మన దగ్గర అవి ఇల్లీగల్. అంటే ఇండియన్ వైల్డ్ లైఫ్లో ఏవైతే టర్టిల్స్ మనకు దొరుకుతాయో మోస్ట్ ఆఫ్ ద టైం చెరువులో దొరికే టర్టిల్ కానీ లేకపోతే స్టార్ టార్టాయిస్ అంటారు, ఇంకోటి ఇండియన్ రూఫ్ టర్టిల్. చాలామందికి ఏంటంటే ఈ టర్టిల్స్ అని చెప్పేసి ఇండియన్ రూఫ్ టర్టిల్స్ అమ్మేస్తూ ఉంటారు. సో జనరల్ అవి ఇండియాలో దొరికే స్పీషీస్. ఇండియాలో దొరికే స్పీషీస్ ఏంటంటే అకార్డింగ్ టు ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, ఎనీ యానిమల్ విచ్ ఇస్ ప్రొటెక్టెడ్ అండర్ ఇండియన్ వైల్డ్ లైఫ్ అండ్ ఎనీ యానిమల్
విచ్ ఈస్ ఎండేంజర్. ఈ రెండింటిని మనం క్యాప్టివ్లో పెంచుకోవద్దు ప్లస్ అమ్మకూడదు. సో ఇవి వచ్చేసి లీగల్ స్పీషీస్. రెడ్ ఇయర్ స్లైడర్స్ అంటారు వీటిని. ఇవి ఇండియన్ స్పీషీస్ కావు. ఇవి వచ్చేసి ఫ్లోరిడన్ స్పీషీస్, అమెరికన్ స్పీషీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నాన్ CO2 ప్లాంట్స్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్లాస్టిక్ ప్లాంట్స్ కానీ పెట్టుకోకుండా లైఫ్ ప్లాంట్స్ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో వాళ్ళ గురించి ఏంటంటే బిగినర్స్ కోసం మోస్ట్లీ మేము బిగినర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో ఇవన్నీ లైఫ్ ప్లాంట్స్ నాన్ CO2 ప్లాంట్స్, అంటే వీటికి CO2 అనేది అక్కర్లేదు. ప్లాంటేషన్ అక్కర్లేదు. జస్ట్ ఒక మనం పవర్ లైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వస్తే ఇది వచ్చేసేసి ఇగ్వానా. సో జనరల్గా ఏంటంటే మా మెయిన్ మోటో ఏంటంటే అందరికీ పెట్స్ అని కానీ డాగ్స్, క్యాట్స్, బర్డ్స్ అని చిన్న రోడెంట్సే కాకుండా ఈవెన్ రెప్టైల్స్కు కమాండర్ పెట్స్ అని చెప్పడానికి కోసం మా మెయిన్ మోటో. సో దిస్ ఇస్ ఇగ్వానా. ఇవి మోస్ట్లీ మెక్సికో స్పీషీస్. ఇవేంటంటే ఇవి యాక్చువల్గా పిల్లలు ఇప్పుడు 1.5 2 months వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1 feet సైజ్ ఉంటాయి. ఇవి చూసి క్యూట్గా ఉన్నాయని మాత్రం మీరు ఎప్పుడు తీసుకోమాకండి. బికాస్ ఇవి ఎంత చిన్నగా క్యూట్గా ఉన్నాయో అంటే చాలా పెద్దగా. ఇవి మ్యాక్సిమం అరౌండ్ 6 feet దాకా వెళ్ళిపోతుంది. సో అలా ఈ మొత్తం ప్యూర్ వెజిటేరియన్స్ అండి. వీటిలో ఏంటంటే మనం నాన్ వెజ్ పెట్టాలి అలా ఏమి ఉండదు. రోజుకి లైక్ 1 day కొరియాండర్, 1 day పంప్కిన్, దాని తర్వాత హైబిస్కస్ లీవ్స్, ఫ్లవర్స్, కుకుంబర్, అది రోజుకి ఒక పూట పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఈ అంటే చిన్నప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే ఈ సైజ్లో వీటికి హ్యాండ్లింగ్ అంటే తెలియదు, హ్యూమన్ టచ్ అంటే తెలియదు. ఆ టైం నెక్స్ట్ వచ్చేసి బియర్డెడ్ డ్రాగన్ అండి. ఇది బియర్డెడ్ డ్రాగన్లో ఇది ఆస్ట్రేలియన్ స్పీషీస్. సో జనరల్గా సెమీ డెజర్ట్ స్పీషీస్. ఇదేంటంటే బిగినర్ కోసం మన బెస్ట్ బిగినింగ్ ఎగ్జాటిక్ పెట్టని చెప్పవచ్చు. దీంట్లో వేరియస్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూసారంటే దీనికి వెనకాల స్కేల్ అయితే ఏదన్నా చాలా సాఫ్ట్ ఉంటుంది. దీన్ని లెదర్ బ్యాక్ అంటాము. అలానే ఇక్కడ ఒక వేరే మెయిన్ సో ఇక్కడైతే దీని స్కేల్ చూసారా, ఇది రఫ్ స్కేల్ ఉంటుంది. సో ఇదొక డిఫరెంట్ మ్యూటేషన్, అదొక డిఫరెంట్ మ్యూటేషన్. బట్ మెయింటెనెన్స్ మొత్తం ఒకటే. ఇవి మెయిన్లీ ఏంటంటే సెమీ అదే ఆమ్నివరస్ డైట్. వీటికి మనము వెజిటేబుల్స్ పెట్టాలి, అదే టైంలో రోచెస్, సూపర్ వార్మ్స్, ఇన్సెక్ట్స్ కూడా పెడతా ఉండాలి. సో ఆమ్నివరస్ డైట్ మెయింటైన్ చేయాలి. వెజ్ నాన్ వెజ్ అంటే తినేస్తుంది. అవునండి, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యామ్స్టర్ అండి. హ్యామ్స్టర్లో అంటే మనకి 2 varieties ఉంటాయి. ఇది సిరియన్ లాంగ్ టైమ్ హ్యామ్స్టర్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ యానిమల్. సో ఇదేంటంటే చిన్న సైజ్ రోడెంట్ అది. సో జనరల్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ బస్టర్ ఉన్నారు. పెట్స్ పెంచుకోవడానికి అందరికీ ఉంటుంది. అందరు డాగ్స్ అండ్ క్యాట్స్ని పెంచుకుంటానికి కొంచెం కష్టపడతారు. అదే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇవేంటంటే చిన్న టైప్. వీటిల్లో మనం ఏంటంటే చిన్నగానే ఉంటాయి, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు, చాలా తక్కువ మెయింటెనెన్స్ పెట్స్ ఇవి. సో అలా నెక్స్ట్ అండి ఇది వచ్చేసి హెడ్జాగ్. దీన్ని హెడ్జాగ్ అంటాం మనము. ఇది కూడా ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ స్పీషీస్. చాలామంది దీన్ని చూసి ఇది ముళ్ళపంది అది ఇది అని చెప్పేసి డౌట్ పడతాయి. ఇది ముళ్ళపంది కాదు, ఇది అలాంటి జాతి అని చెప్పొచ్చు. సిమిలర్ కజిన్స్ అని చెప్పొచ్చు. ముళ్ళపంది ఇంకా ఇది కజిన్స్ అని చెప్పొచ్చు. ముళ్ళపందిలాగా ఏంటంటే పాక్యుపెన్స్ లాగా క్విల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వదలదు. ఈజీ టు మెయింటైన్ డైట్ కూడా మనం దీనికి చికెన్ పెట్టవచ్చు, క్యాట్ ఫుడ్ పెట్టవచ్చు, మిగతా అన్నీ పెట్టుకోవచ్చు. వీటికి ముళ్ళు పెద్దగా అవుతాయి కదా, వీటిలో కొంచెం పెద్దగా అవుతాం అంతే. గుచ్చుకుంటే గుచ్చుకో సాఫ్ట్ ఉంటాయి. నెక్స్ట్ అండి ఇది బాల్ పైథాన్.
బాల్ పైథాన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ స్పీషీస్. ఇదేంటిది ఇండియాలో వచ్చే స్నేక్స్లో వన్ ఆఫ్ లీగల్ పెట్ స్నేక్. ఇది మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం సైజ్. ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 4.5 years ఏజ్ ఉంది. సో దీనికన్నా ఇంకా పెరిగేది ఇంకా మ్యాక్సిమం ఇంకో 1/2 feet లేకపోతే ఇంకో 1 feet పెరిగంత నుంచి పెరుగుతుంది. ప్లస్ ఏంటంటే చాలా మంది చెప్పాల్సింది ఏంటంటే రెప్టైల్స్ అనేది కోల్డ్ బ్లడ్ కాదు. సో ఈ పెంచుకునేప్పుడు మనం ఎక్స్టర్నల్ హీట్ సోర్స్ అనేది ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే ఈ వైల్డ్లో ఏంటంటే వాళ్ళకి సన్ బాస్కింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో క్యాప్టివిటీలోకి వచ్చేసరికి మనం అన్నీ ఇవ్వలేము కాబట్టి ఆర్టిఫిషియల్గా ఎక్స్టర్నల్ హీట్ సోర్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైట్ పెట్టాను కదా, అది బాస్కింగ్ లైట్ అంటారు. హీట్ ప్రొడ్యూసర్ లైట్. ఏం అటాక్ చేయదు. ఏం అటాక్ చేయదు, చాలా ఫ్రెండ్లీ స్నేక్ ఇది. ఇష్టం అంటే అక్కడ యాక్చువల్గా అసలు వినిపిస్తుంది. సో దాన్ని నార్మల్గా ఫీడ్ అవుతుంది. దీనికి ఏం ఫుడ్ ఇవ్వాలి? దీనికి మనం రోడెన్స్ పెడతాము, క్విల్స్ పెడతాము. సో మోస్ట్లీ రోడెన్ టైప్స్ వస్తాము. డైలీ ఒకటి ఇవ్వాలా? ఏంటండి? డైలీ ఒకటి ఉండదు ఫీడింగ్. వీక్లీ వన్స్. సో ఇప్పుడు మనం చిన్న ఇగ్వానా చూసాం కదా, వాటిల్లో ఇది లార్జ్ వెరీ. సో ఇగ్వానా మీరు మోస్ట్లీ ఈ సైజ్ చూసి ఇగ్వానా తెచ్చుకోమాకండి. ఇదే ఇగ్వానా ఈ సైజ్ దాకా పెరిగిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా తెచ్చుకునే ముందు ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. జనరల్గా అన్నిటి పెట్స్ని కంపేర్ చేస్తే మెయింటెనెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది. కానీ ఏంటంటే దీన్ని చూసి క్యూట్ ఉంది అని చెప్పేసి తీసుకొస్తుంటే నెక్స్ట్ టైం దీంతో సఫర్ అవ్వాల్సి వస్తుంది. దీనికోసం మీరు సపరేట్ పెద్ద ఎంక్లోజర్ ఇవ్వాలి, హీట్ సోర్సెస్ ఎక్కువ ఇవ్వాలి, డైట్ కొంచెం ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. సో అలా మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. దీనికి కొంచెం డిఫరెన్సే ఉంటుంది. సో అలా దీన్ని చూసి తెచ్చుకోమాకండి చెప్తారు. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇలాంటి దాంతో ఎండ్ అవుతారు. ఓకే, దాన్ని అంటే అలా అవుతుందని అనుకుని తీసుకోవాలి. మీరు దీనికి రెడీ అయితే అప్పుడు దీన్ని తీసుకోవాలి. ఫోటో తీస్తాను. చేతులు పట్టుకో, డ్రెస్ పైన పెట్టుకో, డ్రెస్ పైన పెట్టుకో. మనలో ఉన్నాను. మీరు తీయాలన్నమాట. నేనే పెట్టాలి, నేను చెప్పి ఏమన్నది అది ఏమన్నది. నువ్వు భయపడక, ఏమన్నది. ఫోటోస్ అడ్డంగా పెట్టు. వీడియో కావాలా, ఫోటో కావాలా? ఫోటో తీసి వీడియో కావాలా? వీడియో ఉంటుంది, అట్లా తీసి ఇది చేస్తే ఫోటో కూడా. చూడండి, స్మైల్. మీరు భయపడమాకండి, మీరు భయపడమాకండి. ఏముండదు, నార్మల్. ఇది చూడట్లేదు అది. ఓకే, చేసి ఫోటో కూడా ఇస్తాను. చూడండి, స్మైల్.
చూడ ఏమవుతుంది ఈ కలర్స్లో ఉంటాయా? ఇది బ్లూ కలర్. చాలా కలర్స్ ఉంటాయి. చేసి ఫోటో కూడా ఇస్తున్నాను. చూడండి స్మైల్. ఇది అటాక్ చేస్తుంది, మీకు నోరు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని ఏజ్ ఎంత ఉంటుంది? ఇది 4.5 years. 4.5 years. పట్టుకునే విధంగా పట్టుకునే దీని కష్టం చూడు ఎట్లా చేసి పాపం. పట్టు పట్టు. అది నీరసం గుండు కూడా పట్టు. పట్టు. కామెడీ ఉంది. పడుకొని కూడా హ్యాండ్ ఇస్తుంది. మూతి పెడదామని
వెడ్డింగ్కి చెప్పారు కదా ఫుడ్ పెట్టాలి వాటికి ఫుడ్ అది వాటికి ఫుడ్లో వాటిలో నుంచి పోదా మరి డబ్బులు అంతే గంట ఒక కప్ మాత్రం పడవచ్చిందో ఇది వచ్చేసేసి షుగర్ గ్లైడ్ కదండి. సో ఇదేంటంటే ఆస్ట్రేలియన్ స్పీషీస్, వీటిని మార్సుపియల్స్ అంటారు. సో ఇదేంటంటే జనరల్లీ మనకి ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో కనిపిస్తుంది కదా, ఒకరు ఇలా చేయబెట్టగానే ఒక ఉడత లాంటిది ఎగురుకుంటూ చేతి మీద కూర్చుంటుంది, ఆ స్పీషీస్ ఇది. ఇవి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి గ్లైడ్ అవుతుంది. సో జనరల్గా ఏంటంటే చాలా మందికి ఇండియాలో స్క్విరల్స్ పెంచుకోవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది చాలా మందికి. కానీ ఏంటంటే ఇండియాలో దొరికే స్క్విరల్స్ పెంచుకుంటాం ఇల్లీగల్. సో వాటి గురించి ఇవి ఆల్టర్నేట్ సోర్సెస్ స్క్విరల్ లాంటివి. ఇంకోటి వీటి మెయింటెనెన్స్ కూడా పెద్ద కష్టమేమి ఉండదండి. వీళ్ళకి రోజు ఎవ్రీ నైట్ సెర్లాక్ పెట్టాలి. సెర్లాక్లో మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అదొకటి పెట్టి ఇంకా ఫ్రూట్స్లో ఏదో ఒక వెరైటీ ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా ఎక్స్టర్నల్ ప్రోటీన్ సోర్స్గా మనం సూపర్ వర్మ్స్ కానీ డూబియా రోచెస్ కానీ వర్మ్స్ ఉంటాయి, అవి పెట్టవచ్చు. బాగుందా చూస్తుంది ఎంత ఇవి పర్షియన్ కిటన్స్ అండి, దీన్ని జింజర్ కలర్ అంటారు. ఇది వచ్చేసేసి రష్యన్ బ్లూ. ఇది రష్యన్ బ్లూ కలర్ అంటారు. సో పర్షియన్ కిటన్స్ నార్మల్ కిటన్స్కి పర్షియన్ కిటన్స్కి డిఫరెన్స్ ఏంటంటే వీటికి ఏంటంటే పమీరియన్ లాగా హెయిర్ బాగా గ్రోత్ వస్తుంది. ఇంకోటి సైజ్ కూడా ఏంటంటే చాలా పెద్దగా వస్తుంది నార్మల్ కిటన్స్ మీద పెద్దగా వస్తుంది. ప్లస్ ఇవి ఏంటంటే మా దగ్గర ఉన్న కిటన్స్ ఆల్రెడీ లిటర్ ట్రైన్. ఏంటంటే డాగ్స్లా క్యాట్స్ అండ్ వాకింగ్ తీసుకెళ్తాం, అలా అక్కలేదు. ఇంట్లో లిటర్ బాక్స్ పెట్టేసుకుంటే ఈ దాంట్లోనే వాష్రూమ్గా అన్నీ ఫీడింగ్ అంటారా, దీని ఫీడింగ్ కోసం సపరేట్ డాగ్స్కి వెళ్ళినా క్యాట్స్గా ఫుడ్ వస్తుంది. విస్కస్ అని చెప్పి రాయల్ కెనెన్ ఒక బ్రాండ్ ఉంటుంది, మియో అని చెప్పేసి ఒక బ్రాండ్ వస్తుంది. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. అరుస్తాయి లేదా క్యాట్లాగ్ అరవా? క్యాట్లాగే అరుస్తాయి, అంటే నార్మల్ ఎక్కువ ఫుడ్ కావాల్సిన టైంలో మాత్రం అరుస్తాయి. సో జనరల్గా ఏంటంటే ఇవి దూబియా రోచెస్ అంటారు. ఇవి ఏంటంటే జనరల్గా హై ప్రోటీన్ ఫుడ్. ఇది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు అరవానాస్ ఉన్నాయి కదా, ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్తాను. వాటికి చాలామంది లైవ్ ఫిషెస్ పెట్టడానికి ఇష్టపడరు కదా, అలాంటి టైంలో ఏంటంటే మేము ఈ రికమెండ్ చేస్తాం. సో వీటిలో ఫ్రోజన్ కూడా దొరుకుతాయి ఒక్కొక్కసారి, ఇవి లైవ్. ఇదొక టైప్ ఆఫ్ ఫీడర్. నెక్స్ట్ వీటిలో ఇంకో 2 ఫీడర్స్ వస్తాయి, ఒకటి సూపర్ వామ్ అని ఉంటుంది, ఇంకోటి మీల్ వామ్ అని ఉంటుంది. అవి కొంచెం వామ్స్ టైప్లో ఉంటుంది. ఇవి వచ్చేసి కొంచెం కాక్రోచెస్ టైప్లో ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే క్యాప్టివ్ బ్రెడ్ ఇవన్నీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంట్లో దొరికే కాక్రోచెస్ కానీ వర్మ్స్ కానీ బయట దొరికే పురుగులు అవి ఎప్పుడు ఫీడ్ చేయమాకండి, ఎందుకంటే వాటిలో ఎక్స్టర్నల్ పారాసైట్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఫిష్ ఇన్ఫెక్ట్ అయ్యి ఫిష్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే క్యాప్టివ్ బ్రెడ్.
సో అంటే వీటికి ఏంటంటే హైజీన్ దీంట్లో కంటైనర్స్లో బ్రీడ్ అవుతుంది, ప్లస్ పారాసైట్స్ రాకుండా చూస్తారు. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఫీడర్ వచ్చేసి సూపర్వామ్ అండి. దీన్ని సూపర్వామ్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ హై ప్రోటీన్ ఫుడ్. దీనికి కూడా మనం ఏంటంటే మనము బియర్డెడ్ డ్రాగన్స్ చెప్పుకున్నాం కదా, ఆస్ట్రేలియన్ స్పీషీస్. సో ఇన్సెక్ట్స్ తినే యానిమల్స్ ఏవైతున్నాయో వాటికి ఈ ఫీడింగ్స్ అనేది ఎక్కువ లైక్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఈ క్యాప్టివ్ బ్రెడ్లో కాబట్టి. ఇంకోటి ఏంటంటే లైక్ కంప్లీట్లీ ప్రోటీన్ ఫుడ్, మొత్తం బాడీ మొత్తం ప్రోటీన్. వీటిల్లోనే చిన్న సైజు ఉంటుంది, దాన్ని సూపర్ మీల్వామ్ అంటాము. ఇది సూపర్ వాము. ఇక్కడ చిన్నగా ఉన్నది మీల్ వాము, ఈ చిన్నది. సో చిన్న చిన్న ఫిషెస్ కానీ చిన్న చిన్న అరోవానాస్ వాటికి ఈ ఫుడ్ అనేది రికమెండ్ చేస్తాము చిన్నవి, ఎందుకంటే పెద్ద తినేటప్పుడు గొంతు ఎక్కువ అది ప్రాబ్లం అయింది కాబట్టి చిన్న ఏరియా రికమెండ్ చేస్తాం వాటికి.